కాంగ్రెస్ అగ్రనేతలతో మాజీ సీఎం సిద్ధరామయ్య చర్చలు కొనసాగుతున్నాయి. 10 జన్పథ్లో సోనియా రాహుల్తో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. భేటీలో కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా కూడా పాల్గొన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చ జరిగింది. అనంతరం కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే నివాసానికి వెళ్లారు సిద్ధరామయ్య. ప్రస్తుతం ఖర్గేతో సిద్ధరామయ్య సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పదవులతో పాటు మంత్రిత్వ శాఖలపై చర్చలు జరుగుతున్నాయి. కుమారుడికి కీలక శాఖలు కోరుతున్నారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే నివాసానికి సిద్ధరామయ్య వెళ్లినట్లుగా తెలుస్తోంది. 10 జన్పథ్లో కీలక సమావేశం అయితే కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సునీల్, కొద్దిసేపటి క్రితమే ఇటు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోటి భేటీ అనంతరం ప్రస్తుతం డికే శివకుమార్ అదేవిధంగా సిద్ధరామయ్య ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నప్పటికీ సిద్ధరామయ్య ఇటు కాంగ్రెస్ కీలక నేతలతో వరుస భేటీలు అయితే అవుతున్నారు. ఇప్పటికే ఈ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం జరిగింది. ఇటు కర్ణాటకలో ఆయన రాజీనామా చేసిన అనంతరం జరుగుతున్న పరిణామాలు, ఇతర అంశాలపైన కూడా ఆయన చర్చించినట్టుగా సమాచారం అయితే ప్రస్తుతం ఇటు ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి సిద్ధరామయ్య రావడం జరిగింది. అయితే సిద్ధరామయ్యకు సంబంధించిన ఈ యొక్క భేటీలో కీలకమైన అంశాలు అయితే ముఖ్యంగా రాజ్యసభకు సంబంధించిన అంశం పైన కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లికార్జున ఖర్గే మరో వ్యక్తికి అదే కర్ణాటక నుంచి మరో వ్యక్తికి కూడా అదే ప్రాతినిధ్యం కలిగించడంతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదా కూడా ఇప్పించేందుకు సిద్ధరామయ్యను ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. మరి ఇప్పటికే ఇటు నిన్న రాజీనామా సందర్భంగా కూడా ఆయన రాజ్యసభకు వెళ్లే యోచనలో లేను, రాష్ట్రంలో ఉండే పరిస్థితులు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే తాను పోరాడతానంటూ కూడా ఆయన నిన్న కొంత భావోద్వేగానికి గురవడం కూడా చూశాము. మరి ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే తోటి ఆయన భేటీలో సిద్ధరామయ్య కుమారుడు కూడా ఉన్నాడు. అదేవిధంగా సిద్ధరామయ్య కుమారుడికి సంబంధించిన అంశంలో ఇటు డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని కీలక పోర్ట్ఫోలియోస్ ని ఆయన ఆ కుమారుడికి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన అంశం పైన కూడా ఈ రోజు మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక సిద్ధరామయ్యతో పాటు నిన్న కొంతమంది కీలక నేతలు కూడా ఢిల్లీకి రావడం జరిగింది. మరి వాళ్ళకి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ను కూడా ఈ యొక్క భేటీలో ఇటు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇటు రాహుల్ గాంధీతో కూడా చర్చించినట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. అయితే కర్ణాటక రాష్ట్రంలో 2023లో అధికారంలో వచ్చిన తర్వాత పవర్ షేరింగ్ విధానం ద్వారా ఇద్దరు ముఖ్యమంత్రులను చేస్తామంటూ కూడా హైకమాండ్ కొంత వాళ్ళకు హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి అధికార మార్పిడి, ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కూడా ఈ యొక్క మార్పిడికి సంబంధించి గతంలోనే చర్చించడం జరిగింది. కాబట్టి సిద్ధరామయ్య రాజీనామా అనివార్యమైంది. మరి దీనికి సంబంధించి ఇటు సిద్ధరామయ్యకు సంబంధించిన అంశంలో మరి ఈ రాజీనామా తర్వాత జరుగుతున్న పరిణామాలపైన కూడా హైకమాండ్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సంబంధించి కావచ్చు, ఆయన ముహూర్తానికి ఇప్పటికే 1వ తేదీ 3వ తేదీనే ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కూడా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి వరుస భేటీలతోటి ఇటు సిద్ధరామయ్య, డికే శివకుమార్ ఇద్దరు కూడా వరుస భేటీలతోటి ఎవరికి వారు బిజీగా అయితే ఢిల్లీలో గడుపుతున్నారు. సునీల్, అయితే అంటే వరుస భేటీలు దేనికి ఆంతర్యం? ఇప్పుడు 1వ తారీఖు లేదా 3వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది, వచ్చే వారం క్లియర్గా చెప్పాలంటే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు వరుస భేటీలు ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా పోర్ట్ఫోలియోల గురించి అండ్ అలాగే కేసీసీ అధ్యక్షుల గురించి అండ్ మోరోవర్ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి? సో ఈ రోజు సాయంత్రం సిఎల్పి భేటీలోనే ఈ యొక్క డికే శివకుమార్ నే ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. దానికి సంబంధించి అయితే శాసనసభ పక్ష నేతగా డికే శివకుమార్ ఎన్నిక దాదాపు ఖరారైందనే చెప్పొచ్చు. మరి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపైనే హైకమాండ్ ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా మంత్రుల ఎంపికకు సంబంధించి గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో ఉన్న మంత్రులు కాకుండా కొత్త వారికి అవకాశం కల్పిస్తారా, లేదా సిద్ధరామయ్య టీం మెంబర్స్ అనే డికే శివకుమార్ టీంలో కూడా ఉంటారా అన్న దానిపైన కూడా హైకమాండ్ కొంత ఆలోచనలు అయితే చేస్తూ ఉంది. మరి దానికి సంబంధించి కూడా కొంత చర్చలు అయితే ఇప్పటికే జరుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ రోజు మధ్యాహ్నానికి సిఎల్పి మీటింగ్ కు సంబంధించిన అంశం పైన ఒక క్లారిటీ రానుంది. దాంతో పాటు ఇటు మంత్రుల పోర్ట్ఫోలియోస్, మంత్రుల పేర్లు కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకోబోతుంది. ఇక కేపీసీసీకి సంబంధించి దానిపైన కూడా ఇప్పటికే హైకమాండ్ కొంత దృష్టి సారించడం జరిగింది. మరి సిద్ధరామయ్య తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు కేపీసీసీ పదవిని ఇప్పియాలనేది కూడా ఆయన భావిస్తున్నప్పటికీ మరి హైకమాండ్ ఏ విధమైన మొగ్గు చూపిస్తుందో చూడాలి.
సునీల్. గోపి, అయితే ఇద్దరు కలిసి అంటే ఇద్దరు నాయకులు కూడా అటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఇద్దరు నేతలు కూడా ఢిల్లీలో ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి ఈ సమావేశాలకు హాజరవుతారు. అండ్ ముఖ్యంగా రాహుల్తో ఇద్దరు నేతలు కూడా కలిసి భేటీ అవుతారని భావించినప్పటికీ కూడా వేరువేరుగా భేటీ అవ్వడం అండ్ సమావేశాలన్నిటికీ కూడా అంటే భేటీలన్నింటిలో కూడా సిద్ధరామయ్య ఒక్కరే పాల్గొనడం దేనికి సంకేతంగా భావించాలి? అండ్ డీకే శివకుమార్ ఈరోజు ఎలా ఉంది ఆయన? అయితే ఇక్కడ రెండు విషయాలు గమనించవచ్చు మనం. ఒకటి, సిద్ధరామయ్య రాజీనామా అనంతరమే ఆయన ఢిల్లీకి వెళ్తాను, ఇటు రాజ్యసభకు సంబంధించిన అంశంలో హైకమాండ్ కి క్లారిటీ ఇస్తానంటూ కూడా ఆయన రాజీనామా చేయకంటే ముందే ఆయన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశం పైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇటు డీకే శివకుమార్ కూడా తన టీం మెంబర్స్ కి సంబంధించి అయితే ఆయన కేబినెట్ లో ఎవరు ఉండాలి, ఏ మంత్రులకు ఏ పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలన్న దానిపైన కూడా ఆయన ఇటు హైకమాండ్ తోటి చర్చించి తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మంత్రి పదవులు ఇప్పించుకునే పనిలో ఆయన ఢిల్లీకి రావడం జరిగింది. మరి దీనికి సంబంధించే ఇరువురు కూడా వేరువేరుగా భేటీలు అయితే అవుతున్న పరిస్థితి ఉంది. ఇద్దరిని కలిపి ఇందిరాభవన్ లోనే గత వారము ఈ యొక్క రాజీనామాకు సంబంధించిన అంశం కావచ్చు, ముఖ్యమంత్రి పదవి మార్పుకు సంబంధించి కూడా గత వారం ఇటు కేసీ వేణుగోపాల్, అదే విధంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ముగ్గురు కూడా ఇద్దరిని కలిపి చర్చించడం జరిగింది. ఆ తర్వాత సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరిని కలిపి ప్రస్తుతం హైకమాండ్ అయితే భేటీ అవ్వట్లేదు. ఎవరికి వారికి విడివిడిగా సమయం కేటాయించడం జరిగింది. ఇటు సిద్ధరామయ్య చేస్తున్నాడు. అదేవిధంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరెవరు మంత్రులుగా ఉండాలన్న దానిపైన కూడా తనకు సంబంధించిన వ్యక్తులను ఆయన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు అధిష్టానం వద్దకు ఆయన కూడా రావడం జరిగింది. మరి ఈ భేటీలో ఇటు సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ గా ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మంత్రి పదవులు ఇప్పించుకునే ప్రయత్నము, దానికి సంబంధించిన లాబింగ్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. మరి కర్ణాటకకే సంబంధించిన ఏఐసిసి అధ్యక్షుడు మరి దీన్ని ఏ విధంగా చూడబోతున్నారు? ఇటు సిద్ధరామయ్యను అదేవిధంగా డీకే శివకుమార్ ని ఇద్దరిని కూడా నొప్పియకుండా వాళ్ళిద్దరిని కూడా సానుకూలంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఏ వ్యక్తికి ఎటువంటి పోర్ట్ఫోలియోస్ మంత్రి పదవులు రాబోతున్నాయి, దానికి సంబంధించి కూడా హైకమాండ్ కూడా కొంత కసరత్ అయితే ఇప్పటికే చేయడం జరిగింది. మంత్రి పదవులకు సంబంధించి ఎవరెవరికి మంత్రి కేబినెట్ లోకి తీసుకోవాలి, ఎంతమంది కేబినెట్ డీకే శివకుమార్ లో ఉండాలన్న దానిపైన కూడా ఇప్పటికే ఏఐసిసి పెద్దలు చర్చించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అదే అంశాన్ని ఇటు సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ కూడా చెప్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. గోపి, అయితే ఇప్పటికే అటు సిద్ధరామయ్య అయితే వరుసగా కీలక నేతలతో భేటీ అయితే కొనసాగుతోంది. అండ్ ఇటు డీకే శివకుమార్ ఈరోజు అలానే వరుస భేటీలు కొనసాగే అవకాశం ఉందా? డీకే శివకుమార్ కూడా ఇటువంటి భేటీల్లో పాల్గొనే అవకాశం ఎంతవరకు ఉంది? ప్రస్తుతం ఆయన ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కంటే ముందు ఇటు నిన్న ఏదైతే బ్రేక్ఫాస్ట్ మీట్ లో సిద్ధరామయ్య బ్లెస్సింగ్స్ తీసుకున్నాడో అదే విధంగా ఏఐసిసి పెద్దల బ్లెస్సింగ్స్ కూడా తీసుకునేందుకే ఢిల్లీకి వచ్చారనేది కూడా సిద్ధరామయ్య ఇటు డీకే శివకుమార్ కు సంబంధించిన సన్నిహితులు చెప్తున్నారు. కానీ ఇక్కడ డీకే శివకుమార్ కూడా తన కేబినెట్ లో ఎవరు ఉండాలన్న దానిపైన కూడా ఇప్పటికే ఏఐసిసి పెద్దలకు కొంత లీస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరి ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకోవాలనుకుంటున్నారన్న అంశం పైన కూడా డీకే శివకుమార్ తనకు సంబంధించిన వర్గీయులకే ఆయన ఎక్కువగా ఈ మంత్రి పదవులు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంలోనే కేపీసీసీకి సంబంధించిన అంశం కూడా తెరపైకి రావడం జరిగింది. మరి ఒకవేళ అనుకూలంగా డీకే శివకుమార్ కి సంబంధించిన వర్గీయులకే మంత్రి పదవులు ఎక్కువగా ఇస్తే మరి సిద్ధరామయ్యకు సంబంధించిన వ్యక్తులకే కేపీసీసీ ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి రెండింటిని, ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశము, రెండవది పార్టీకి సంబంధించిన అంశం, ఈ రెండింటిపైన కూడా ఇటు హైకమాండ్ రెండింటిపైన కూడా చర్చ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇద్దరితో కూడా విడివిడిగా అయితే చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ఒకటి, పార్టీకి సంబంధించిన వ్యవహారాలను ఎవరు చూడాలి, ఇటు సిద్ధరామయ్య వర్గం మాత్రం చూడాలనా, లేదంటే డీకే శివకుమార్ ఇప్పటిదాకా కేపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన వ్యక్తులకే కేపీసీసీ ఇస్తారా, వీటన్నిటిపైన కూడా మరి ఈ రోజు రేపు రెండు రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ రోజు సిఎల్పి సమావేశంలో శాసనసభ పక్ష నేత ఎన్నిక, ఆ తర్వాత గవర్నర్ ని కలవడము, ఆ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడము, ఆ తర్వాత కేబినెట్ మంత్రులకు సంబంధించిన అంశం తర్వాతే కేపీసీసీకి సంబంధించిన అంశం తెరపైకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓకే గోపి, థ్యాంక్స్ ఫర్ నౌ, కీప్ అప్డేటింగ్ us గోపి.